తెలివైనోడు తెలివి తక్కువ పని చేసినా, తెలివి తక్కువోడు అతి తెలివైన పని చేసినా, వచ్చే డిఫరెన్సెస్ ఏంటన్నదే మన 'గుర్రం పాపిరెడ్డి' సినిమా. అంతే గదా! అంటే ఈ డైలాగ్ సినిమాలో ఉందనమాట. మన గ్రేట్ రమ్య గారు చెప్తారు. అలానే ఉంటది సినిమా. ప్రతి పాయింట్‌లో అది ఎలివేట్ అవుద్దనమాట. అరే! ఇది ఇలా ఉండాలి కదా! అనేస్ అనేసి మనం అనుకుంటాం ఆ సీను. అనుకునే లోపు అది కరెక్ట్ చేసేస్తారనమాట. భలే ఉందిలే మూవీ. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే ఇట్లాంటి క్రైమ్, కామెడీ, థ్రిల్లర్స్ నచ్చుతాయనమాట. సో, ఆ కైండ్ ఆఫ్ జానర్ అని చెప్పి స్టార్ట్ చేశాను చూడడం అయితే. అలానే వెళ్ళింది సినిమా మొత్తం. క్యారెక్టర్స్ వచ్చేసి భలే ఉన్నాయి ఒక్కొక్కటి. 'యోగి బాబు' గారు, 'జీవన్' గారు అండ్ దట్ తమిళ్ యాక్టర్ 'గుండు సార్' గారు. ఆ గుండుకి, ఈ 'జీవన్' గుండు గారికి భలే కనెక్ట్ చేశారు మూవీ. అంటే భలే పాయింట్ పట్టుకొచ్చారు గదా! అనిపిచ్చింది. జెన్యూన్ అనిపిచ్చిందనమాట ఆ టైం వరకు. చాలా తెలివిగా వెళ్తది మూవీ. అండ్ కనుక్కోవడం గూడా కొంచెం మనకి కష్టం అనిపిస్తది. ఎందుకంటే అటు ఇటు తీసుకెళ్ళి కన్‌ఫ్యూజన్‌లో పడేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే కరెక్ట్‌గా చేస్తారు. అరే! ఇదంతా హీరోకి గదా రావాల్సింది క్రెడిట్ అన్నట్టు అనిపించే లోపు మళ్ళా హీరోకి ఇచ్చేస్తారన్నమాట క్రెడిట్. ఛాలెంజింగ్‌గా ఉంటది. అంటే మనం గెస్ జేయడానికి. అలానే పెర్ఫార్మన్స్ వైస్ అన్నమాట. అంటే ఎక్కడ కూడా బోర్ అనిపించదు. అంటే వెళ్తూ ఉంటది ఫిల్మ్ అలాగా. అందరూ జేస్తారు. ఆ సినిమా విలన్స్ వచ్చేసి విలన్స్ కాదసలు యాక్చువల్లీ విలన్స్‌లా పోర్ట్రే చేస్తారు గానీ వాళ్ళు విలన్స్ కాదు. వాళ్ళు కూడా చేశారు. అదే చిట్టి గారొచ్చేసి సౌదామిని గారిలాగా ప్లే చేశారన్నమాట రోలు. ఆ రోల్ కూడా చాలా అంటే ఎలివెంట్‌గా ఎళ్తదన్నమాట. అంటే అవసరం సినిమాకి అన్నట్టు ఉంటది. చాలా చేశారు. ఈ సినిమా మొత్తంలో నాకు నచ్చిన డైలాగ్ ఒకటుంది. అంటే నేను కనెక్ట్ అయిన డైలాగ్ అనుకుంటూ ఉంటాను మైండ్ వాయిస్‌లో. 24 అవర్స్ చాలా తక్కువైపోయింది నాకనేసి. 24 గంటల టైము నాకు డేకి తక్కువ అనిపించిందనమాట. ఆ సినిమాలో ఆ డైలాగ్ వాడతారు. యూజ్ చేశారనమాట. అది మనకి అరే! మనం అనుకున్న డైలాగ్ భలే యూజ్ చేశారు గదా! అని అనిపిస్తాయి గదా! కొన్ని కొన్ని సార్లు. ఈ సినిమాలో ఈ డైలాగ్ నాకు అలా కనెక్ట్ అయిందనమాట. అండ్ ఇంకా 'జీవన్' గారు అసలు యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే 'జీవన్' గారు 'గుయి' క్యారెక్టర్ అని చెప్పి ప్లే చేశారు. ఆ 'గుయి' కరెక్ట్‌గా భలే సెట్ చేశారనమాట ఆ సినిమాకి. అండ్ జీవించారు సార్ అయితే. 'జీవన్' పేరుకి జీవించారనమాట ఆ సినిమాలో. అండ్ అతనే 100% న్యాయం చేశారు సినిమాకి. చాలా అనిపించింది నాకు. అంటే ఈ హీరో కూడా చాలా చేశారు. అంటే అతను 'జీవన్' గారు అలా యాక్ట్ చేయకపోతే వీళ్ళందరూ ఇలా చేయరేమో అన్నట్టుగా చేశారు 'జీవన్' గారు. అంత చేశారు. చాలా డీసెంట్, ఇన్నోసెంట్ క్యారెక్టర్. మస్తనిపిస్తది చూస్తున్నంత సేపు. అండ్ ఇంకా వాళ్ళ హీరో పక్కన ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటారు కదా! వాళ్ళు కూడా చాలా చేశారు. మిలిటరీ అని చెప్పేసి, చిలిపి అని చెప్పేసి భలే ఉంటాయి వాళ్ళ పేర్లు గూడాను. అండ్ హీరోయిన్ పేరు కూడా సౌదామిని గారు భలే పెట్టారు. బ్యాక్ డ్రాప్‌లో విలేజ్ స్టోరీ వస్తది మధ్య మధ్యలో. హ్మ్. 'యోగి బాబు' గారితో ఒక 2, 3 ఎపిసోడ్స్ ఉంటాయి. అవి బావుంటాయి. సినిమా అంతా తీసుకెళ్లారు. అండ్ క్లైమాక్స్ ఈస్ వెరీ గుడ్. క్లైమాక్స్ భలే అనిపించింది నాకు. అండ్ ఓవరాల్‌గా అయితే వన్ టైమ్ వాచబుల్. నేను చూసాను అనిపించింది. జస్ట్ ఎంటర్‌టైన్ అవుతాం మనము. మీకు కూడా చూడాలనిపిస్తే జీ5లో స్ట్రీమ్ అవుతుంది చూడండి. నా వీడియోస్ గనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి. సీ యూ.